ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో అయితే చూసారు కదా. సో మీరు కూడా ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలంటే వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి. సో వీడియో మాత్రం స్కిప్ చేస్తే అర్థం కాదు. సో ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోని. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో నేను మీకు కింద ఫుల్ ప్రాజెక్ట్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఈ రెండు ప్రాజెక్ట్స్ అలైట్ మెషిన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు అలైట్ మెషిన్ యాప్ అనేది ఒకసారి ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ గ్రీన్ది ప్లస్ సింబల్ పక్కన ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న రెండు ప్రాజెక్ట్స్ మీకు టాప్లో అయితే కానొస్తాయి. ఫస్ట్ మన బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఇక్కడ ఒక ఫ్లాష్ ఎఫెక్ట్ అండ్ ఒక గ్రూప్ ఉంటుంది. గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇందులో ఉన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని డిలీట్ చేయండి. సో ఇందులో ఉన్న ఫోటోని డిలీట్ చేయండి ఫస్ట్ మీరు. సో ఫోటోని డిలీట్ చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటో యాడ్ చేసి ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని కిందికి తీసుకొస్తే మీకు అలవ్ షేప్లో ఫోటో అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఎండింగ్కి వెళ్ళేసి కొద్దిగా ట్రిమ్ చేసుకోండి ఫోటోని ఏమన్నా ఎక్కువైతే. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇక్కడ 2 సెకండ్స్ దగ్గర ఆ గ్రూప్ తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఎండింగ్కి వెళ్ళండి. ఎండింగ్కి వెళ్ళేసి ఇక్కడ డ్రాగ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో మనకు ఒకటే ఫోటో వస్తుంది. ఇప్పుడు మనం ప్రతి బీట్ మార్క్ దగ్గర ఒక్కొక్క ఫోటో ట్రిమ్ చేసుకుందాం ఫోటోని. సో ఈ విధంగా ట్రిమ్ చేస్తే మనకి ఫోటో డివైజ్ అంటే విడివిడిగా అవుతుంది, ఒక్కొక్క ఫోటో లాగా అవుతుంది. సో ఈ విధంగా మీరు బీట్ మార్క్ దగ్గర మిడిల్ ఆప్షన్ క్లిక్ చేసి ట్రిమ్ చేసుకోండి. సో ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకు ఫొటోస్ అనేవి విడిపోయినాయి. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు రెండు ఫొటోస్కి యాడ్ చేయండి. సో ఫస్ట్ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేజ్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షను స్పీడ్ ఆప్షన్ ఆపి పే చేయండి. సో ఈ విధంగా మీరు 2 ఫొటోస్కి చేయండి. మళ్ళీ 2 ఫొటోస్ అనేవి వదిలేయండి. సో నేను ఇక్కడ మీకు చూపించట్లా డబల్ బీట్ మార్క్ అనేది నేను యాడ్ చేస్తాను. ఆ 2 ఫొటోస్కి మీరు వదిలేసేయండి. సో ఈ విధంగా వదిలేసేయండి. ఒకసారి మీరు సాంగ్ అనేది వినండి. వినితే మీకు ఆటోమేటిక్గా అనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి మీరు. సో యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళండి. షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇందాక మనం 2 ఫొటోస్ ఏవైతే వదిలిపెట్టినామో ఆ 2 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో చాలా బాగుంటుంది. ఆ వదిలిపెట్టిన ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో కలర్ ఆప్షన్ ఆపి పే చేయండి. సో చాలా బాగుంటుంది ఈ ఎఫెక్ట్ అనేది. సో మనం వదిలేసిన ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ వరకు ఇది యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు పైన మీరు షేర్ ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.